ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మొక్కలు విక్రయించిన రైతన్నలు ఇంకా డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. వానాకాలం సీజన్ ప్రారంభమైన యాసంగి డబ్బులు ఖాతాల్లో జమ కాకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మొదట కొనుగోలు చేసిన రైతులకు 5,200 కోట్లు నగదు పంపిణీ చేయగా మరో 250 కోట్లు పెండింగ్లోనే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 336 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం క్వింటాల్కు 2,400 చొప్పున 14.80 లక్షల టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేసింది. అయితే మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాల్లో పంటను విక్రయించిన రైతులకు వారం 10 రోజుల్లోనే డబ్బులు చెల్లించేవారు. కానీ ఈసారి మాత్రం నెల రోజులు దాటినా డబ్బులు జమ కాలేదు. దీంతో పాత బకాయిలు చెల్లించడం, ఇంట్లో రోజువారీ ఖర్చులు, పిల్లల స్కూల్ ఫీజుల కోసం రైతన్నలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాదు మరుసటి పంట పెట్టుబడి కోసం ఇతరుల వద్ద వడ్డీకి అప్పులు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్క్ఫెడ్ గత 15వ తేదీ నుంచి 3 రోజుల పాటు వేలం నిర్వహించింది. ఈ వేలంలో ప్రభుత్వానికి ఆశించిన ధర రాలేదు. వ్యాపారులు 1900 వరకే వేలం పాట పాడారు. ఈ ధర గిట్టుబాటు కాలేక మరోసారి అధికారులు వేలానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. మొక్కల కొనుగోలు కోసం మార్క్ఫెడ్ బ్యాంక్ రుణాలు తీసుకోగా ఈ రుణంపై వడ్డీలు, కేంద్రాల ఏర్పాటు, హమాలీ, రవాణా, గోదాముల అద్దెలు, నిల్వ ఖర్చులు కలిపి క్వింటాల్కు 2,900 వరకు ఖర్చు అయింది. ఈ ధరకు అమ్మితే ప్రభుత్వానికి లాభం రాకున్నా నష్టం ఉండదు. కానీ ఈ ధర రావడం కష్టమని అధికారులు భావిస్తున్నారు. కనీసం 2,500 వచ్చినా పర్వాలేదని అంచనాకు వచ్చినట్టు తెలిసింది. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం మొక్కలకు మద్దతు ధర ప్రకటించినా ఒక గింజ కొనుగోలు చేయలేదు. ఎకరానికి 30 క్వింటాల వరకు దిగుబడి రాగా కేంద్రం ఎకరానికి 25 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేసింది. దీంతో మిగతా పంటను రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ ఏడాది ఖమ్మం జిల్లాలోనే అత్యధికంగా 3 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. నాగర్ కర్నూలు జిల్లాలో 1.70 లక్షల మెట్రిక్ టన్నులు, నిర్మల్ జిల్లాలో 1.73 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించారు. వీటిలో సగానికి పైగా మొక్కలకు ప్రభుత్వం డబ్బులు చెల్లించగా చివరి వారంలో కొనుగోలు చేసిన వారికే ఇంకా ఇవ్వలేదు. అధికారులు మాత్రం వేలం ద్వారా వచ్చిన డబ్బులను రైతులకు చెల్లించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు చెల్లించిన డబ్బులు కూడా రుణాలు తీసుకొని చెల్లించినవే. ఇంకా అప్పులు తేవడం కష్టమని, కొంత ఆలస్యమైన వేలం తర్వాత వ్యాపారుల నుంచి తీసుకున్న డబ్బులు రైతుల ఖాతాలో జమ చేస్తామని అధికారులు చెబుతున్నారు.